Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్లో అంటే జూలై మంత్లో గ్లోబల్గా అలాగే మన ఇండియాలో OnePlus కంపెనీ వాళ్ళు OnePlus NORD 2 అని ఒక మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది లాస్ట్ టైం వచ్చిన OnePlus NORD మొబైల్కి ఒక పర్ఫెక్ట్ సక్సెసరు. ఇది మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. అండ్ ఇన్ని రోజులు ఈ OnePlus NORD 2కి సంబంధించిన లీక్స్ రూమర్స్ అనేవి రోజు వస్తూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఫైనల్గా ఈ OnePlus NORD 2కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ లీక్ అయిపోయింది. అలాగే దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి రివీల్ అయిపోయినాయి. డిజైన్ ప్రకారం చూసుకుంటే ఇది ఏదైతే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన OnePlus 9 సిరీస్ ఉందో ఆ OnePlus 9 సిరీస్ డిజైన్ లాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ ఇక ప్రైసింగ్ అంటారా, ఏదైతే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండ్ లాస్ట్ టైం వచ్చిన OnePlus NORD మొబైల్ చూసుకుంటే దగ్గరగా అది ఈజీగా 30,000 టచ్ అవుతుంది అనేది ఒక ఈజీ అండర్స్టాండింగ్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే OnePlus 9R మీకు 40,000 రూపాయల బడ్జెట్లో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ OnePlus NORD 2 అనేది ఈజీగా 30,000 టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో ఈరోజు లీక్ అయిపోయిన టెక్నికల్ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే దీంట్లో 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. HDR10+ లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 1200 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. అది ఏదైతే రీసెంట్గా రియల్మీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ X7 Max మొబైల్ ఉందో దీంట్లో కూడా అదే ప్రాసెసర్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మీకు కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 870 అలాంటి పెర్ఫార్మెన్స్ సేమ్ ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు 7 బ్యాండ్స్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో మన ఇండియాలో 5G వచ్చిన తర్వాత కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని బ్యాండ్స్ దీంట్లో కవర్ అవుతాయి అనమాట. సో 5G పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఆ ఫోన్లో కూడా మీకు ఫేస్ చేసే అవకాశం అయితే లేదు. అండ్ దీంట్లో మీకు బేస్ వేరియంట్లో 6GB ర్యామ్ వరకు ఉంటుంది. 12GB వరకు కూడా దీంట్లో ఉంటుందని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఈ ఫోన్లో చేస్తున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. సేమ్ OnePlus 9R డిజైన్ లాగే ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది శాంసంగ్ సంబంధించిన GN1 సెన్సార్ లేకపోతే సోనీకి సంబంధించిన ఒక కెమెరా సెన్సార్ కూడా ఉన్నట్టుంది. సో అది వాడతారనేది మాత్రం మనకు లాంచ్ అయిన వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రెండోది ఒక 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది. మూడోది ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లేదంటే మ్యాక్రో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది వస్తుంది. అండ్ దీంట్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. Type-C పోర్ట్తో వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఆక్సిజన్ వాయిస్తో ఈ ఫోన్ వస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఎగ్జాంపుల్గా మనం ఈ రియల్మీ X7 Max Dimensity 1200 ప్రాసెసర్తో లాంచ్ అయింది. 26,000 రూపాయల బడ్జెట్లో ఉంది. సో OnePlus బ్రాండింగ్కి మనం ఎంత లేదన్నా ఒక 3-4 వేలు ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 30,000 ఈజీగా టచ్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. ఇది జూలై 1st or 2nd వీక్లో మన ఇండియాలో లాంచ్ అవుతుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్, ఒక మంచి ఫోన్ రాబోతుంది ఇప్పుడు OnePlus బ్రాండింగ్ నుంచి. 30,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారని మనం జూలై వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus NORD 2కి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే జస్ట్ లీక్ అయిపోయింది. మీకు ఇది కొంచెం యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా లూట్ డీల్స్ కావాలనుకోండి మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంబంధించిన లూట్ డీల్స్ అందులో జాయిన్ అయిపోండి. మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేది దాంట్లో తెలుస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.